రక్తానికి స్వరం ఉంటుందా? రక్తానికి ప్రాణం ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. రక్తానికి మరి స్వరం కూడా ఉంటుంది. హల్లెలూయా. రక్తము యొక్క స్వరం, ఆ రక్తము మొర్ర పెడుతుంది. రక్తం చిందించడం, కొంతమంది అంటారు చంపేసినాను, కోసేసినాను, తల తీసేసినాను, అది ఇది అంటారు. కానీ ఆ రక్తంలో ఉన్న ప్రాణం ఏం చేస్తుంది? మొర్ర పెడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మొర్ర పెడుతుంది. ఆ రక్తం యొక్క స్వరము నేలలో నుండి ఆ రక్తాన్ని ఇచ్చినటువంటి, ప్రాణంని ఇచ్చినటువంటి ఆ యొక్క సృష్టికర్తకు మొర్ర పెడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క రక్తము మొర్ర పెడుతుంది. ఎలాగ మొర్ర పెడుతుంది చూడండి. ఇదే మాట మనకు హెబ్రీ పత్రికలో ఉంటుంది చాలా క్లియర్గా. యేసు ప్రభువు రక్తము ఏమని మొర్ర పెడుతుంది, ఈ యొక్క హేబేలు రక్తము ఎలాగ మొర్ర పెడుతుంది. హల్లెలూయా. దేర్ ఇస్ 2 క్రైస్. ఒకటేమో హేబేలు రక్తము యొక్క ఏడుపు, యేసు ప్రభు యొక్క రక్తము యొక్క ఏడుపు ఎలా ఉన్నది ఒకసారి మనం కంపేర్ చేయాలి. హల్లెలూయా. దేవునికి 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా. 12:24 హెబ్రీ పత్రిక. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. ఇక్కడ చూసినట్లయితే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, ఈ పాత నిబంధనకు ఉన్నటువంటి ఈ బలార్పణలు అవన్నిటికి కాకుండా యేసు ప్రభు క్రొత్త నిబంధన తన రక్తముతో చేస్తున్నాడు. ఆ యొక్క రక్తమునకు మనం వచ్చినాం. ఆ రక్తము మన గురించి మొర్ర పెడుతుంది. హల్లెలూయా. ఏ రక్తం మొర్ర పెడుతుందండి? ఇంకొక మాట గట్టిగా చెప్పాలంటే, మనం పెట్టే మొర్రలన్నిటికంటే యేసు ప్రభు రక్తములో ఉన్నటువంటి ఆయన ప్రాణం మొర్ర పెడుతుంది చూసినాం. అది దానిని బట్టి మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. మన దాంట్లో ఏమీ లేదు. మన కొరకు ఎవరైనా కన్నీరు కారవచ్చు, కానీ రక్తం కార్చినారా? ఎవరు కారవాలి. కానీ యేసు ప్రభు శరీరంలో, యేసు ప్రభు రక్తంలో ఉన్న ప్రాణము మన కొరకు మొర్ర పెడుతుంది. ఏమని? మన రక్షణ కొరకు. హల్లెలూయా. మనం రక్షింపబడాలని. అందుకనే యేసు ప్రభు ఆ కలవరి శిలువలో మొట్టమొదటి మాట అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు అని చెప్పి మొర్ర పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన చిందించిన రక్తం కూడా మొర్ర పెడుతున్నది. ఆ గొర్రెపిల్ల రక్తము మొర్ర పెడుతుంది కాబట్టి మనం రక్షణ పొందుతున్నాం. ఇది మన గొప్ప కాదు, మన పితరులు ఏదో చేసినారని కాదు, కానీ యేసు ప్రభు కృప నీ పైన నా పైన ఉన్నది కాబట్టి ఆయన రక్తము పెట్టిన మొర్రతో మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది. హల్లెలూయా. శ్రేష్టంగా పలుకుతుంది. దేని గురించి అంటే రక్షణ గురించి. ఈ ప్రజలను రక్షించయ్యా, వీరిని రక్షించయ్యా అని చెప్పేసి ఆ యొక్క తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నటువంటి యేసు ప్రభు ఆ గొర్రెపిల్ల, ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్ల దగ్గర నుండి వచ్చేటువంటి ఆ యొక్క ప్రాణము మొర్ర పెడుతుంది. ఇక్కడ హేబేలు రక్తం ఏమని మొర్ర పెడుతుంది? తీర్పు తీర్చు, నన్ను చంపినాడయ్యా, అకారణంగా నన్ను చంపినాడు అని చెప్పి మొర్ర పెడుతుంది. దేని కొరకు? తీర్పు కోసం. జడ్జిమెంట్ చేయి, నన్ను చంపినాడు అని చెప్పేసి మొర్ర పెడుతుంది. కానీ యేసు ప్రభు రక్తము క్షమించుమని మొర్ర పెడుతుంది. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన ఆయన రక్తము చూడండి. ఆయన రక్తము మొర్ర పెడుతుంది. ఇక్కడ చూసినట్లయితే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. ఆ రక్తములో ఉన్నటువంటి ప్రాణము మన కొరకు మొర్ర పెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసి ఈ రక్తంలో శక్తి ఉన్నది. ఈ రక్తంలో శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే. యేసు ప్రభువును సిలువ వేసే ముందు ఆ సిలువకు తీసుకుని వచ్చిన తర్వాత పిలాతు దగ్గరికి, ప్రధాన యాజకుని దగ్గరికి, కయప దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అయితే యేసు ప్రభువులో ఏ దోషం ఉన్నట్టుగా కనుక్కున్నారు. ఇప్పుడు ఆయనకు సిలువ శిక్ష వేయాలంటే భయంకరమైనటువంటి నేరస్తుడైతేనే, లేకపోతే నరహంతకుడైతేనే ఆ యొక్క సిలువ శిక్షను, మరణ శిక్షను వేయాలి. ఈ వేసే వారు ఉంటారు కదా, ఆ యొక్క జడ్జి అనుకోండి, అంటే పిలాతు గవర్నర్గా ఉంటున్నాడు. గవర్నర్ ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటున్నాడు. ఇప్పుడు మనకు ఎంఆర్ఓలు కూడా న్యాయాధిపతులే. న్యాయపతి ఆయన మెజిస్ట్రియల్ పవర్ ఉంటుంది. ఆయన కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్కు మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. అలాగే ఈ యొక్క
గవర్నర్ అయినటువంటి పిలాతుకు కూడా శిక్ష విధించేటువంటి అధికారం ఉన్నది. అలాంటి సమయంలో ఆ యొక్క యేసు ప్రభువును పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క యేసు ప్రభువు గురించి పిలాతు భార్య వింటుంది. విని ఏం చేస్తుందంటే, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. విని ఏం చేస్తుందంటే తన భర్తకు సమాచారం పంపుతుంది. హల్లెలూయా, సమాచారం పంపుతుంది. ఏమని? హల్లెలూయా, 18వ వచనం చూడమ్మా. 27, 26. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండను. న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, హల్లెలూయా, ఎవరైనా యేసు ప్రభు నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని తన భర్త అయినటువంటి పిలాతుకు ఆ యొక్క న్యాయపీఠం మీద కూర్చొని తీర్పు తీర్చే సమయములకు, జడ్జిమెంట్ సమయములకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అయ్యా, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోకయ్యా, ఆ నీతిమంతుని జోలికి పోతే మనకు శాపం కలుగుతుంది, మనకు ఆ యొక్క తీర్పు వస్తుంది. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు సమాచారం పంపిన. హల్లెలూయా. షీఈ్ ఎ వెరీ పర్ఫెక్ట్ ఫ్యామిలీని గురించి పట్టించుకున్నటువంటి స్త్రీ. ఆ కలబడ్డదా ఏదో అయింది, లేకపోతే ఎవరెక్కడ పోతే నాకేంది, వాడేవాడు నేనే కూడా అని చెప్పేసి అనుకోలేదు. ఇమ్మీడియట్గా ఆ కళను గురించి ఆయన గురించి ఎంక్వైరీ చేసి యేసు ప్రభువు నీతిమంతుడు అని చెప్పి గుర్తించి తన భర్త న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు సమాచారం పంపిస్తుంది. ఈ రాత్రిపూట నేను కళలో అతని గురించి నేను కలవరపడ్డాను, అతని గురించి విన్నాను, కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోకూడదు అంటున్నాడు. అన్న తర్వాత ఈ యొక్క నీతిమంతుడి గురించి ఈయనేమంటున్నాడు, మన పిలాతు ఏమంటున్నాడు చూడండి, 18 వచ్చిన ఇక్కడ. ఓకే, చూడమ్మా, 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువచ్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, అబ్బా, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలు ఏమంటున్నారు చూడండి. అందుకు ప్రజలందరూ మెల్లగా చదవండమ్మ. వాని రక్తం అంటే యేసు ప్రభువు రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనేది. హల్లెలూయా. శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. వారిని రక్షించడానికి వచ్చినటువంటి ఆ యొక్క యేసు ప్రభువును శిక్షించుమని చెప్పి ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉంది. ఇప్పటికీ ఈ రోజు కూడా వారు ఆ రక్తాన్ని ఆశ్రయించడం లేదు యూదులు. ఎందుకంటే వారు యేసుప్రభు ఇంకా వస్తాడు, ఇంకా రాలేదు అనే అపోహలే ఉన్నారు. కానీ వారి కొరకు వచ్చినటువంటి యేసుప్రభును వారే హింసింపించేసి ఆ నీతిమంతుని రక్తాన్ని చిందింపజేసి